బ్యాచ్లో నువ్వు కూడా ఉన్నావు అంటే మనం దొంగలమా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారు, మనం మనం ఆ రోజున తెలంగాణ వద్దని ఎప్పుడు అనుకోలేదు. మనకున్నటువంటి సమస్య, మనకున్నటువంటి వాళ్ళే మనం ఒక పార్టీ సిద్ధాంత ప్రకారం పనిచేసినాం. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో పనిచేసాం, కానీ ఎవరి నుండి ఇబ్బంది పెట్టలేం. ఆ రోజు హైదరాబాద్ మొత్తం గెలిచాం. మీరు అనుకున్న పార్టీలోకి వెళ్ళలేదు ఆ రోజులో. మేము టీడీపీలోకి గెలిచాం అంతే తప్ప ఎవరికో చేతి ముఖాల కింద నీళ్ళు అయ్యేటోళ్ళం మేము కావు. మళ్ళొకసారి మాట్లాడకుండా జాగ్రత్త ఉండమని చెప్తున్నా. నువ్వు ఇల్లు తిరుగుకుంటా, గల్లిగాలు తిరుగుకుంటా, కాంజాలు 4 తిరిగి ఏమైంది? నువ్వేం చేసినావు? 10 ఏళ్ళు దోసుకొని తిని కూడా వెళ్ళినావు. 10 ఏళ్ళు ఏం చేసినాం? కాలేజీలో ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం, మంచినీళ్ళు తెచ్చినాం. కుక్కడపల్లికి బ్రహ్మాండమైన 480 కిలోమీటర్ల మంచినీళ్ళు తీసుకొచ్చినాం. 9 రిజర్వ్ ట్యాంకులు తీసుకొచ్చినాం. 325 కోట్ల రూపాయలు పెట్టే ఎస్టీపీ తీసుకొచ్చినాం. పార్కులు చేసినాం. మా ప్రజలకు తెలుసు, నీకేం తెలుసు నీ ముఖానికి? ఇలా రాష్ట్రం మొత్తంలో బతుకమ్మ ఆడుతుందంటే కుక్కడపల్లిలో బతుకమ్మ బ్రహ్మాండంగా ఆడతారు. దాని కూడా తీసుకొచ్చినాగా నేను. ఈ రోజు వరకు నేను ఫోటో తీయలే. ఒక ఆడపడుచు ఎందుకు తీయాలని చెప్తే నువ్వు పార్టీకి వెళ్ళిపోయి పార్టీ తిట్టినా కూడా 90 మంది ఫోటో ఉంది ఈ రోజున. నువ్వు భయపడతావు అనుకుంటున్నామో, భయపడే మాధవరం కాదు. హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా దొంగలని చెప్తున్నావు నువ్వు, సుఖమైందని అని. నువ్వు జైలున్నావా? మేము జైలున్నామా? ఎందుకైనా జైలుకి? అది జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు. ఇంట్లో కుక్క పేరు కూడా విసికే. నువ్వా మాట్లాడేది? మా గురించి మాట్లాడేది చరిత్ర. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడినాడు, 100కి 100 పాలు నీ మొత్తం చిట్టా చెప్తా. నేను మీ ప్రెస్ ద్వారా చెప్తున్నా. ఆంధ్రప్రభలు రాశారు, దీనికి జవాబు చెప్పు.